భారీ సంఖ్యలో అభ్యర్థులు అందులో అత్యధికంగా రైతులు బరిలోకి దిగి 2019 ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన స్థానం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన ఆధారం. చైతన్యవంతులైన రైతులు ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇది. ఈ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపోటముల్ని తేల్చేది రైతులే. ఈ ఎన్నికలను 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో నిజామాబాద్ పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు, గోదావరి తీరం, సేద్యానికి ఎస్ఆర్ఎస్పీ వంటి భారీ నీటి వనరులు, గ్రామ అభివృద్ధి కమిటీలు, ఆదర్శ గ్రామం అంకాపూర్, చారిత్రాత్మక ప్రాంతం కందుకుర్తి, ఇలా అనేక ప్రత్యేకతలు నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఉన్నాయి. వ్యవసాయ నేపథ్యం ప్రధానంగా ఉన్న ఈ ప్రాంతం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. 2 జిల్లాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ గెలుపొందగా బీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచాయి. ప్రస్తుత ఎన్నికల్లో నిజామాబాద్లో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రతిష్టాత్మకమైన ఇందూరు బరిలో 3 ప్రధాన పార్టీల నుంచి 3 ముఖ్య నాయకులు బరిలో నిలిచారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్ రూరల్, బోధన్నలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఉత్సాహంతో హస్తం కదం తొక్కుతుంది. కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన నాయకుల్ని సొంత గుటికే రప్పించే కార్యక్రమాన్ని పార్టీ ముమ్మరం చేసింది. జీవన్ రెడ్డి అభ్యర్థిత్వంతో పాటు నియోజకవర్గ, పట్టణ, మండల స్థాయి చేరికలు గెలుపునకు దోహదం చేస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. జీవన్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరపిస్తానని హామీ ఇస్తున్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కేరళ తరహాలో విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని ఇండియా కూటమి ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అవుతారంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇక మోదీయే ఎజెండా కమలం కదం తొక్కుతుందని నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్ అర్బన్ 6 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రచారంలో ఎక్కువగా తీసుకెళ్తుంది. ప్రధానంగా యువత, రైతులతో పాటు ఇతర ఓటర్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్ 2సారి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ మోదీ నాయకత్వం, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి అంశాలను అరవింద్ ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. వాణిజ్య పసుపు బోర్డుపై నిర్ణయం జరిగిపోయిందని అరవింద్ తన ప్రచారంలో చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామంటున్నారు. ప్రధాని మోదీ కరిష్మా, కేంద్ర పథకాలు తనను గెలిపిస్తాయన్న విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కొన్ని అంశాలు అమలు చేయలేదంటూ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.
ఇక అధిక సీట్లు ఆత్మవిశ్వాసంతో బీఆర్ఎస్ బరిలోకి దిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ సెగ్మెంట్లలో గులాబీ విజయం సాధించింది. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 స్థానాల్లో 3 గెలవటంతో పాటు సాధించిన ఓట్లలో ముందంజలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఓట్లను నిలబెట్టుకుంటే గెలుపు సాధ్యమన్న ధీమాతో ఉంది. 2014లో నిజామాబాద్ నుంచి గెలిచిన కల్వకుంట్ల కవిత 2019లో ఓటమి పాలయ్యారు. ఈసారి ఇక్కడ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ని బీఆర్ఎస్ బరిలోకి దింపింది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో సేవకుడిగా ఉండే నాయకుడిని తానేనని, ప్రజా సమస్యలపై పోరాడతానని బాజిరెడ్డి తన ప్రచార సభల్లో చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాల గురించి వివరిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లదే పైచేయి. మొత్తం ఓటర్లలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 92,517 మంది ఎక్కువ. అంటే పురుష ఓటర్ల కంటే మహిళలు 11.47% అధికంగా ఉన్నారు. నిజామాబాద్ రూరల్లో 1.19 లక్షల మంది పురుష ఓటర్లు ఉంటే మహిళలు ఏకంగా 1.36 లక్షల మంది ఉన్నారు. ఇక బోధన్లోని నిజాం చక్కెర కర్మాగారం తిరిగి తెరిపించే అంశంతో పాటు రైతు రుణమాఫీ, వరికి క్వింటాకు 500 బోనస్, గల్ఫ్ కార్మికుల సంక్షేమం వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. బీసీలో పద్మశాలి, మున్నూరు కాపులతో పాటు మైనార్టీల ఓట్లు నిజామాబాద్ లోక్సభ స్థానంలో గెలుపునకు శాసించే అవకాశం ఉంది.